ఈ విశ్వం ఆరంభం కాదు, ఈ విశ్వం అంతం కాదు, ఈ సృష్టి వెనుక ఒకే శక్తి, ఒకే సత్యం, ఒకే పరమాత్ముడు, ఆయనే శ్రీకృష్ణుడు. ఈ రోజు మనం తెలుసుకోబోయేది మానవ కన్నులు తట్టుకోలేని దేవతలకే ఆశ్చర్యం కలిగించిన విరాట్ రూపం కథ. కురుక్షేత్రం. అర్జునుని సందేహం. కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వబోతుంది. రెండు సైన్యాలు ఎదురెదురుగా నిలబడ్డాయి. శంఖాలు మోగుతున్నాయి. భూమి కంపిస్తోంది. కాని అర్జునుని హృదయంలో మాత్రం సందేహం, భయం, దున్హతం. అర్జునుడు కృష్ణుని వైపు చూస్తూ అన్నాడు, కృష్ణా, ఈ యుద్ధం నాకు అర్థం కావడం లేదు. నీవే సాక్ష్యం అయితే నిజస్వరూపాన్ని నాకు చూపించు. కృష్ణుని హెచ్చరిక. శ్రీకృష్ణుడు చెరునవ్వుతో అన్నాడు, అర్జునా, ఈ రూపాన్ని సాధారణ కళ్లతో చూడలేవు. ఇది దేవతలకే దుర్లభం. కాని అర్జునుడు వెనక్కి తగ్గలేదు. భక్తితో, వినయంతో ప్రార్థించాడు. అప్పుడు ఆ క్షణం వచ్చింది. దివ్య దృష్టి. శ్రీకృష్ణుడు అన్నాడు, అర్జునా, నేను నీకు దివ్య దృష్టి ఇస్తున్నాను. అర్జునుని కళ్ళు మారాయి. సాధారణ చూపు కాదు అది. అది బ్రహ్మాండ దర్శనం. విరాట్ రూపం దర్శనమా? ఆకాశం చీలిపోయినట్లు అయింది. కాంతి, అగ్ని, నక్షత్రాలు, గ్రహాలు. శ్రీకృష్ణుడొకే శరీరంలో వేల ముఖాలు, వేల చేతులు, వేల నేత్రాలు. ఆయన శరీరంలోనే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, దేవతలు, ఋషులు, మనుషులు, అసురులు, అన్నీ ఆయనలోనే. కాలస్వరూపమర్జునుడు చూశాడు. యోధులు ఆ విరాట్ రూపంలోకి ప్రవేశించినసిస్తున్నట్లు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అర్జునా, నేనే కాలాన్ని. ఇప్పటికే వీరంతానాశనం అయ్యారు. నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి. అర్జునుని భయం, శరణాగతి. ఆ మహారూపాన్ని తట్టుకోలేంకర్జునుడు వణికిపోయాడు. భయంతో చేతులు జోడించాడు. ప్రభూ, నన్ను క్షమించు. నీ సౌమ్య రూపాన్నేమళ్ళీ చూపించు. సౌమ్య కృష్ణ రూపం. కృష్ణుడు నవ్వాడు. విరాట్ రూపం మెల్లగా అంతరించింది. మళ్ళీ ఆ ప్రేమమయుడు, ఆ మధురవాణి. శ్రీకృష్ణుడు అర్జుని ముందు నిలబడ్డాడు. తత్వార్థం. విరాట్ రూపం అంటే దేవుడు మనకు కనిపించే రూపం మాత్రమే కాదు. ఈ విశ్వమంతా ఆయనే. కాలం ఆయనే. కర్మ ఫలితాలు ఆయనే. మన జననం, మరణం అన్నీ ఆయనే. మనమందరమీ విశ్వరూపంలో ఒక చిన్న అణువు మాత్రమే. అహంకారం కాదు, శరణాగతి కావాలి. అప్పుడు మాత్రమే జీవితం అర్థమవుతుంది. జై శ్రీకృష్ణ.